హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మన స్వీట్ హోమ్. మన ఛానల్ ని కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఈ రోజు నేను మీకు షాహీ ఎగ్ శాండ్విచ్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. దీని ప్రాసెస్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుందండి. టేస్ట్ అయితే చాలా 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 బాగుంటుంది. దీనికోసం 2 గిన్నెలను తీసుకుని 2 గుడ్లని ఈ గిన్నెల్లోకి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే ఎగ్ వైట్స్ ని అలానే ఎగ్ ఎల్లోని రెండింటిని అస్సలు కలవనివ్వకూడదు. ఇలా రెండింటిని కూడా సపరేట్ చేసేసుకోవాలి. ఇదే విధంగా ఇంకొక గుడ్డుని కూడా యాడ్ చేసుకుని ఎగ్ వైట్స్ లో ఒక పించ్ సాల్ట్ అలానే ఎగ్ ఎల్లోలో కూడా ఒక పించ్ సాల్ట్ ని యాడ్ చేసుకోవాలి. ఎగ్ లో ఎక్కువగా సాల్ట్ అవసరం ఉండదండి, కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ రెండింటిని కూడా బాగా బీట్ చేసుకోవాలి. రెండింటిని ఒక్కొక్క నిమిషం పాటు బీట్ చేసుకుని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఒక గ్లాస్ లోకి పాల కవర్ ని కానీ లేదంటే నార్మల్ కవర్ ని కానీ తీసుకుని ఒకవైపు పెద్దగా హోల్ చేసి ప్రిపేర్ చేసి పక్కన ఉంచుకున్న ఎగ్ ఎల్లో మొత్తాన్ని కూడా యాడ్ చేసి పైపింగ్ బ్యాగ్ లా ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకుని దానిపైన 2 బ్రెడ్ స్లైసెస్ ని ఉంచి ఒకవైపు లైట్ గా ఫ్రై చేసుకోవాలి. దీనికోసం 2 వైపులా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి, ఒకవైపు అది కూడా లైట్ గా ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ బ్రెడ్ స్లైసెస్ ని తీసుకుని పక్కన ఉంచుకున్న తర్వాత ఇదే పాన్ లో 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ ని యాడ్ చేయండి. ఈ ఆయిల్ అంతా కూడా పాన్ కి ఈవెన్ గా ఇలా స్ప్రెడ్ చేసుకుని ప్రిపేర్ చేసి పక్కన ఉంచుకున్న ఎగ్ వైట్ పోర్షన్ ని హాఫ్ యాడ్ చేసి స్పూన్ తో మొత్తం కూడా రౌండ్ గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా అంతా కూడా రౌండ్ గా చేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకుని ఒక 30 సెకండ్స్ పాటు ఫ్రై చేసుకోండి. 30 సెకండ్స్ కి ఈ ఆమ్లెట్ అనేది కొంచెం సాలిడ్ గా ఫామ్ అవుతుంది. ఇప్పుడు దీనిపైకి పైపింగ్ బ్యాగ్ లా ప్రిపేర్ చేసుకున్న ఎల్లోని మీకు నచ్చిన డిజైన్ లో యాడ్ చేసి 10 సెకండ్స్ పాటు ఫ్రై చేసుకోండి. 10 సెకండ్స్ తర్వాత పావు టేబుల్ స్పూన్ కారాన్ని ఈ విధంగా యాడ్ చేసుకుని ఒకవైపు 30 సెకండ్స్ పాటు ఫ్రై చేసుకుని రెండో వైపు కూడా టర్న్ చేసి ఇంకొక 30 సెకండ్స్ పాటు ఫ్రై చేసుకోండి. టోటల్ గా 1 మినిట్ తర్వాత ఈ ఆమ్లెట్ ని ఒక ప్లేట్ లోకి తీసుకుని పక్కన ఉంచుకోండి. ఇదే విధంగా రెండో ఆమ్లెట్ ని కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకుని ప్లేట్ లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ ని అలానే ఆమ్లెట్స్ ని శాండ్విచ్ బ్రెడ్ ని తీసుకుని ఒక చోట పెట్టుకుని బ్రెడ్ స్లైస్ ని తీసుకుని ఎటువైపు అయితే మనం ఫ్రై చేసుకున్నామో అదే వైపు 2 టేబుల్ స్పూన్ల దాకా శాండ్విచ్ బ్రెడ్ ని యాడ్ చేసి అంతా కూడా ఇలా ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోండి. ఈ శాండ్విచ్ స్ప్రెడ్ ప్లేస్ లో మీరు కావాలనుకుంటే మైనస్ ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ రెండు అవైలబుల్ గా లేనట్లయితే మీరు టొమాటో కెచప్ తో కూడా చేసుకోవచ్చు, కానీ మైనస్ తో గానీ లేదంటే శాండ్విచ్ బ్రెడ్ తో చేసుకున్నట్లయితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు దీనిపైకి ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న ఆమ్లెట్ ని యాడ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇదే విధంగా రెండో బ్రెడ్ స్లైస్ ని కూడా తీసుకుని శాండ్విచ్ బ్రెడ్ ని అప్లై చేసుకుని మనం ప్రిపేర్ చేసి పక్కన ఉంచుకున్న బ్రెడ్ అలానే ఆమ్లెట్ పైన ఓవర్లాప్ చేసుకుని ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ శాండ్విచ్ ని స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకుని మంటని లో ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసి ఒకవైపు 30 సెకండ్స్ పాటు ఫ్రై చేసుకుని రెండో వైపు ఫ్లిప్ చేసుకుని ఇంకొక 30 సెకండ్స్ పాటు ఫ్రై చేసుకోండి. ఇలా టోటల్ గా 1 మినిట్ పాటు ఫ్రై చేసుకున్న ఈ శాండ్విచ్ ని ఒక సర్వింగ్ ప్లేట్ లోకి యాడ్ చేసుకుని సర్వ్ చేయండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే షాహీ ఎగ్ శాండ్విచ్ రెడీ అయిపోయినట్లే. ఎప్పుడైనా స్పెషల్ డేస్ లో ఒక్కసారి ఇలా ట్రై చేయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన స్వీట్ హోమ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.